నిన్న రాత్రి ఫేస్బుక్లో ఒక వీడియో చూస్తుంటే ఒక సైంటిఫిక్ వెర్షన్ కనిపించింది అనమాట. సో సైంటిఫిక్ వెర్షన్ ప్రకారం 3 lakh కిలోమీటర్ స్పీడ్ వెళ్తే అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే ఒక సెకండ్ లోపలే భూమిని చాలాసార్లు చుట్టేయచ్చు. అదే చంద్రమండలాన్ని 1.5 minute రీచ్ కావచ్చు. అదే సూర్యుడిని 8 minutes రీచ్ కావచ్చు. అదే ఒక గెలాక్సీ నుంచి బయటికి పోవాలంటే 2 లక్షల సంవత్సరాలు పడుతుంది. అదే ఇంకొక గెలాక్సీని రీచ్ కావాలంటే అనదర్ 20 million years పడుతుంది అని చెప్పేసి ఆ సైంటిస్ట్ చాలా అద్భుతంగా విశ్లేషణ చేశాడు. ఇదంతా ఏంటంటే వెహికల్ తీసుకొని కాంతిలో అలా ప్రయాణించగలిగితే ఇవన్నీ. సో కాంతి వేగంతో ప్రయాణించే వెహికల్ ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. అది ఎప్పటికప్పుడే సెట్ అయ్యే విషయం కూడా కాదు. ఇన్ కేస్ రీచ్ అయినా కూడా మనం అంత జర్నీని టాలరేట్ చేసేటట్టు హ్యూమన్ బాడీ కూడా సెట్ కాదు. కానీ అంతకంటే వండర్ఫుల్ థింగ్, భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడో కనుక్కున్నారు ఏంటంటే మనోవేగాన్ని మించింది ఆత్మవేగాన్ని మించింది భగవంతుని చరాచర సృష్టిని ఆల్రెడీ విస్తరించి ఉన్న తన అద్భుతమైన అహం బ్రహ్మస్మి స్థితిలోనే ఇంకా చాలా క్రియేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటిని ధ్యానం ద్వారా మనము మన అంతరంగంలోకి వెళ్ళగలుగుతూ మన థాట్ పవర్ని, మన మైండ్ పవర్ని కనుక చాలా షార్ప్గా చేసుకోగలిగితే, షార్ప్గా అంటే అత్యంత సూక్ష్మంగా చేసుకోగలిగితే టైం ట్రావెల్ అనేది అసలు ఇన్స్ట్రుమెంట్సే అవసరం లేని ఒక అద్భుతమైన ఇది అన్నమాట. ఎందుకంటే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఎలా చూడగలిగారు అంటే ధ్యానం ద్వారా తన శక్తిని సూక్ష్మతరం చేసుకుంటూ ఆ సూక్ష్మతరమైన శక్తి ద్వారా కాలంలో ప్రయాణించగలుగుతూ ఆ కాలంలో జరిగే మార్పులన్నీ చూసి అనేది రాశారు. అలాగే చాలామంది నోస్ట్రాడామస్ ఇట్లాంటి వాళ్ళు కూడా టైంను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ టైంలో జరిగే చేంజెస్ని ఫీల్ అవుతూ రాశారనమాట. సో అలా మనిషికి ఉన్న అద్భుతమైన సాధనం ఏంటంటే టైం ట్రావెల్ చేయగలిగిన ఒక అద్భుతమైన సాధనం మనిషి లోపలే ఉంది. అదే మన బ్రెయిన్. సో అంత అద్భుతమైన బ్రెయిన్ పెట్టుకొని ఆ బ్రెయిన్తో నువ్వు సాధన చేసుకుంటూ మన లోపల ఉన్న ఆత్మశక్తిని, బ్రెయిన్ శక్తి వేరండి. బ్రెయిన్ ఒక ఫిజికల్ ఆర్గాన్. మైండ్ అనేది ఒక ఎనర్జీ. ఆ సూక్ష్మమైన మైండ్ని కనుక మనం సాధన చేయగలుగుతూ దాన్ని కనుక మెడిటేషన్తో రిఫైన్ చేయగలుగుతూ ఈ సృష్టిలో ఎక్కడికైనా మైండ్ని వితిన్ నో టైం పంపించగలం. ఇంకా సాధన చేయగలిగితే చాలా అద్భుతమైన కాలాతీత స్థితికి వెళ్ళగలం అనమాట. అంటే కాలాన్ని దాటి ఉండే ఒక స్థితికి కూడా వెళ్ళగలం. అంటే కాలం సృష్టించబడక ముందు నుంచి కాలం సృష్టించిన తర్వాత ఉండే స్థితికి కూడా వెళ్ళగలం. ధ్యానంతో అంత వండర్ఫుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అందువల్ల ప్రాణాహుతి శక్తి మా గురువులు చెప్తుంటారు అనమాట. నువ్వు మాస్టర్ దగ్గర నుంచి ట్రాన్స్మిషన్ పొందాలంటే యూనివర్స్, నువ్వు ఈ ఎండ్లో కూర్చొని యూనివర్స్ ఆ ఎండ్లో మేము కూర్చున్నా కూడా మీకు వితిన్ నో టైం మీకు ట్రాన్స్మిషన్ అందిస్తాం, దాని ద్వారా పనిచేస్తామని చెప్పి మాస్టర్లు తెలియచేయడం జరిగిందనమాట. మనిషి లోపలే ఉంటూ మనిషికి ఉపయోగపడగలిగిన ఒక బ్రెయిన్ని పెట్టుకొని దాంతో మనము మన ఆధ్యాత్మిక పురుషులు, మన వేద పురుషులు, మన పురాణ పురుషులు ఎంతో గొప్పగా ఆవిష్కరించిన ఆస్ట్రల్ ట్రావెల్ అనేటివి, ప్లస్ కాలాతీత ప్రయాణాలు అనేటివి. సో అవన్నీ కూడా మనం కనుక సాధన చేయగలిగితే ఈ టైం ట్రావెల్ అనేది ఒక పెద్ద విషయమేం కాదు. దాన్ని ఇంకా అద్భుతమైన స్థితిలోకి వెళ్ళగలం. పోన్లే, అవన్నీ కాదనకుండా ఇప్పుడు మనకున్న ప్రజెంట్ డే లైఫ్కి అది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఒక సైంటిస్టు ఒక విషయాన్ని కనిపెట్టడానికి చాలా సంవత్సరాలు పడుతుంది దాంట్లో అంత డీప్గా వెళ్ళడానికి. బట్ మెడిటేషన్తో యూ కెన్ గెట్ బెటర్ సైంటిఫిక్ థాట్స్, ఒక బెటర్ డీప్ రియలైజేషన్. ఇవన్నీ కూడా అంటే ధ్యానం చేసే కొద్దీ మన లోపల అద్భుతమైన రియలైజేషన్ వస్తూ ఏ టాపిక్ అయినా తీసుకోండి, అందులో ఉన్న అత్యంత సూక్ష్మమైన విషయాలను ధ్యానం ద్వారా మనం రియలైజ్ అవుతూ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే పాసిబిలిటీ 100% ఉంది. అందువల్ల స్పిరిచువాలిటీ అనేది మామూలు ఫిజికల్ సైన్స్ కంటే, మామూలు హ్యూమన్ సైన్స్ కంటే కూడా ఒక అద్భుతమైన సైన్స్ అది. సో ఆ సైన్స్ని మనం ఇన్నర్ ట్రావెల్ ద్వారా మనం కనుక రిఫైన్ చేసుకోగలుగుతూ అది కనుక సాధించగలిగితే డెఫినెట్లీ వీ క్యాన్ డూ వండర్స్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్,